అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎవరు స్థాపించారు, ఎట్లా స్థాపించబడింది అనేది వీడియోలో టోటల్గా తెలుసుకుందాం. ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ప్రతి క్యాంపస్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ టోటల్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. జోసా బిట్సెట్ అనే కౌన్సిలింగ్ కోర్స్ ఉంటుంది. అదేవిధంగా విట్ మణిపాల్ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన కోర్స్ ఉంటుంది. అదేవిధంగా టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ సంబంధించిన కోర్సు కూడా ఉండడం జరిగింది. మీకు ఈ కోర్సు వివరాలు కావాలంటే పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. ఘనశ్యామ్ దాస్ బిర్లా గారిచే స్థాపించబడ్డ బిర్లా కాలేజ్ వారు ఇంజనీరింగ్ కోర్సులు 1964లోనే మొదలుపెట్టిన బిట్స్ ఇన్స్టిట్యూట్ దాని ప్రస్తుత రూపంలో 1964లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించబడింది. ఈ కాలంలో ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలల నుండి జాతీయ విశ్వవిద్యాలయంగా పరివర్తనకు జేడి బిర్లా గారు మద్దతు ఇచ్చారు. ఈ విశ్వవిద్యాలయం తన క్యాంపస్లను పిలానీ నుండి గోవా, హైదరాబాద్ మరియు దుబాయ్ క్యాంపస్ వరకు విస్తరించింది. దుబాయ్ క్యాంపస్కు విస్తరించిన తర్వాత ఇది మొదటి అంతర్జాతీయ డీమ్డ్ యూనివర్సిటీగా మారింది. 4 క్యాంపస్లో మరియు 17 విద్యా విభాగంలో సైన్స్ మరియు ఇంజనీరింగ్ పరిశోధనకు నాయకత్వం వహిస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతుతో ఈ సంస్థ పరిశ్రమలకు మరియు వివిధ ప్రభుత్వ సంస్థల నుండి బాహ్య పరిశోధన నిధులను పొందుతుంది. పిలానీ తర్వాత 3 క్యాంపస్లు పూర్తిగా స్థాపించబడ్డాయి. 2000 సంవత్సరంలో దుబాయ్లో మరియు 2004లో గోవాలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు పిలానీ 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2000 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ 2008లో ప్రారంభించబడింది. మొత్తం క్యాంపస్లు పిలానీ క్యాంపస్, గోవా క్యాంపస్, హైదరాబాద్ మరియు దుబాయ్ క్యాంపస్లు ఉన్నాయి. అకాడమిక్ కరికులం నిర్మాణానికి బిట్స్ పిలానీ అనే విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. అయితే ప్రతి క్యాంపస్కు దాని స్వంత స్వయం ప్రతిపత్తి పరిపాలన, విద్యార్థి సంక్షేమ విభాగం, అధ్యాపక నియామకం మరియు ప్లేస్మెంట్ విభాగం ఉన్నాయి. కోర్సు నిర్మాణం విద్యార్థులకు కళాశాలలో ఉన్నప్పుడు వారు తమ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి కొంత స్వేచ్ఛను ఇస్తుంది. సున్నితమైన అటెండెన్స్ పాలసీ మరియు చురుకైన విద్యార్థులచే నడపబడే క్లబ్స్ మరియు డిపార్ట్మెంట్ విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ని నిర్ణయిస్తాయి మరియు వారి కెరియర్లో తర్వాత వారికి సహాయపడే కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఇప్పుడు ప్రతి క్యాంపస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటగా పిలానీ క్యాంపస్ 328 ఎకరాల్లో విస్తరించి ఉన్న పిలానీలోని ప్రధాన ప్రాంగణం ఢిల్లీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిలానీ క్యాంపస్ భారతదేశపు మొట్టమొదటి సాంకేతిక మ్యూజియం అయిన బిర్లా మ్యూజియం ఉంది. ఈ సంస్థలో తల్లిదండ్రులకు మరియు అతిథుల కోసం మరో వసతి గృహం కూడా ఉంది. ఈ వసతి గృహాలకు సాధువులు, శాస్త్రవేత్తలు మరియు చారిత్రక మతపరమైన వ్యక్తుల పేర్లు పెట్టబడ్డాయి. అన్ని భోజన ప్రాంగణాలు విద్యార్థులచే నిర్వహించబడతాయి. రెండవ క్యాంపస్ అయిన గోవా క్యాంపస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంగణం గోవాలోని జువారి నది ఒడ్డున ఉంది. 4000 మందికి పైగా విద్యార్థులకు నివాసంగా ఉంది. 2023లో క్యాంపస్ లోపల విద్యార్థుల కోసం వివాహిత PhD పరిశోధకుల నివాసం ప్రారంభించబడింది. బిట్స్ గోవా క్యాంపస్కు గోవా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే BCCI గుర్తింపు పొందిన క్రికెట్ మైదానం ఉంది. ఇది అనేక జాతీయ స్థాయి టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చింది. హాస్టల్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ SACలో వ్యాయామశాల, బ్యాడ్మింటన్ కోర్టు, టేబుల్ టెన్నిస్ మరియు ఇతర ఇండోర్ గేమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మూడవ క్యాంపస్ అయిన దుబాయ్ క్యాంపస్ గురించి తెలుసుకుందాం. విదేశీ ప్రాంగణాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి భారత విశ్వవిద్యాలయం ఇది ప్రతి సంవత్సరం భారతదేశపు UAE, ఒమన్, ఖత్తర్ మరియు ఇతర GCC దేశాల నుండి సుమారు 1400 మంది విద్యార్థులను చేర్చుకుంటుంది. ఈ ప్రాంగణం దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీ DIACలో ఉంది మరియు దుబాయ్ నడిబొడ్డున 20 నిమిషాల కారు ప్రయాణ దూరంలో ఉంది. DIAC 2960 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయం ఇది. ఇందులో 27 కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు, 3 ఆవిష్కరణ కేంద్రాలు ఉన్నాయి మరియు సుమారు 27,500 మంది విద్యార్థులను చేర్చుకుంటుంది. వాటిలో బిట్స్ పిలానీ ఒకటి. DIACలో బిట్స్ పిలానీకి అదనంగా 14 ఎకరాల విస్తీర్ణం ఉన్న హాస్టళ్లు ఉన్నాయి. ప్రధాన భవనం, విద్యా విభాగంతో కూడిన 9 భవనాలు కూడా ఉన్నాయి.
నాలుగవ క్యాంపస్ అయిన హైదరాబాద్ క్యాంపస్ గురించి తెలుసుకుందాం. బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఫార్మస్యూటిక్, మెకానిక్స్, కంప్యూటర్ టెక్నాలజీ మరియు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్లో పరిశోధన మరియు అభివృద్ధిలో కార్యకలాపాలను పెంచడానికి 10 కేంద్రాలను ఫేజ్ 2లో కలిగి ఉండబోతోంది. బిట్స్ పిలాని యొక్క అన్ని క్యాంపస్లలో హైదరాబాద్ క్యాంపస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోసం ఒక కోర్సు అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంది. ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికను సులభతరం చేయడానికి మన రాష్ట్రం బిట్స్ సంస్థకు అదనంగా 75 ఎకరాలను కేటాయించింది. ఇది బిట్స్ పిలాని యొక్క అతిపెద్ద భౌతిక క్యాంపస్గా నిలిచింది. ఇన్నోవేషన్ సెల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, R&D సెంటర్, రీసెర్చ్ ల్యాబ్ మరియు విద్యార్థులకి హాస్టల్ అండ్ క్యాంటీన్ వంటి ఎన్నో ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. క్యాంపసెస్ కోర్సెస్ చూద్దాం ఇప్పుడు. బిట్స్ పిలాని యూనివర్సిటీ అన్ని క్యాంపస్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ, హయ్యర్ డిగ్రీ మరియు డాక్టరల్ ప్రోగ్రామ్స్ కోర్సెస్గా ఆఫర్ చేస్తుంది. ప్రతి క్యాంపస్లో ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నదనేది చూద్దాం. మొదటగా పిలాని క్యాంపస్ చూద్దాం. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, CSE, EEE, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ వన్ గోవా క్యాంపస్ చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్, CSE, EEE, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్. దుబాయ్ క్యాంపస్లో చూసినట్టయితే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, CSE, ECE, EEE, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. హైదరాబాద్లో చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, CSE, EEE, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇన్ని కోర్సెస్ వీళ్ళన్నీ ఆఫర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్కి అదనంగా బిట్స్ మరికొన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తుంది. పిలాని గోవా మరియు హైదరాబాద్ క్యాంపస్లో B ఫార్మా, MSc కెమిస్ట్రీ, MSc మ్యాథ్స్, MSc అండ్ ఫిజిక్స్, MSc బయాలజీ, MSc ఎకనామిక్స్ ఇంటిగ్రేటెడ్ 4 years కోర్సుగా ఉన్నాయి. బీటెక్లో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి స్పెషలైజేషన్స్లో మాస్టర్స్ అండ్ PhD కూడా చేసుకునే అవకాశం కూడా ప్రతి క్యాంపస్లో ఉంది. బిట్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూద్దాం. బిట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకే ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. 2024-25 అకాడమిక్ ఇయర్కి ఫీ స్ట్రక్చర్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా గత అకాడమిక్ ఇయర్కి అనౌన్స్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఇలా ఉంది. ట్యూషన్ ఫీ ఫర్ ఆల్ క్యాంపసెస్. ఫీ టైప్ చూసినట్లయితే అడ్మిషన్స్ అండ్ అదర్ ఫీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి 81,500 చేంజ్ ఉంది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 600 చేంజ్ ఉంది, థర్డ్ ఇయర్ కూడా సేమ్ అండ్ ఫోర్త్ ఇయర్ కూడా సేమ్. ట్యూషన్ ఫీ ఇయర్లీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి 4,90,000 ఉంది, సెకండ్ ఇయర్కి 5,14,000 ఉంది, థర్డ్ ఇయర్కి 5,39,000 ఉంది, ఫోర్త్ ఇయర్కి 5,65,000 ఉంది. అండ్ టోటల్గా ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 5,72,250 ఉంది, అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 5,14,600 ఉంది, అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 5,39,000 అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 5,65,000 చేంజ్ ఉంది. హాస్టల్ అండ్ మెస్ ఫీ చూసినట్లయితే పిలాని క్యాంపస్లో 57,000 ఉంది, అండ్ గోవా క్యాంపస్లో 70,000 ఉంది, హైదరాబాద్ క్యాంపస్లో 70,000 ఉంది. స్కాలర్షిప్ ఒకసారి చూసినట్లయితే సుమారు 30% మంది విద్యార్థులకు ఏదో ఒక రకమైన ఆర్థిక సహాయం లేదా ఇతర సహాయం పొందుతారు. స్కాలర్షిప్లు కొనసాగించడానికి విద్యార్థులు మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ని, మంచి కండక్ట్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 30% మంది ఇంజనీరింగ్ ప్రోగ్రాంలలో ప్రవేశించిన విద్యార్థులు 15% నుండి 100% మధ్యలో సెమిస్టర్ ట్యూషన్ ఫీ మినహాయింపులు మెరిట్ లేదా మెరిట్కల్ ట్యూషన్ ఫీ రూపంలో సాధిస్తుంటారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ చూసినట్లయితే టాప్ 1 స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీ అనేది ఫ్రీ ఉంటుంది, అండ్ టాప్ 2 స్టూడెంట్స్కి 40% ట్యూషన్ ఫీ ఫ్రీ ఉంటుంది. అండ్ మెరిట్కల్ నీడెడ్ అవార్డు స్కీమ్స్ వచ్చేసరికి టాప్ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి 80% ట్యూషన్ ఫీ ఫ్రీ ఉంటుంది, అండ్ టాప్ 6% స్టూడెంట్స్కి 40%, టాప్ 12 25%, నెక్స్ట్ 6%కి 15% ట్యూషన్ ఫీ అనేది ఫ్రీగా ఉండడం జరుగుతుంది. అన్ని స్కాలర్షిప్ ఒక సెమిస్టర్కు మాత్రమే ఇవ్వబడతాయి మరియు తదుపరి సెమిస్టర్లో వాటి కొనసాగింపు విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ మరియు అవసరాలపై ఆధారపడి ఉంటుంది. బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ప్రవేశాలు ఇవ్వడం జరుగుతాయి. బిట్సాట్కి అప్లై చేసుకునే విద్యార్థి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కనీసం 75% మార్కుల్లో పాస్ అయి ఉండాలి. ఒక విద్యార్థి బిట్సాట్ పరీక్షలను 2 సార్లు మాత్రమే అటెంప్ట్ చేయగలడు. ఒకేసారి 2 సెషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి అబ్బాయిలు అయితే 5,400,
అమ్మాయిలు అయితే 4400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 11 ఏప్రిల్ అప్లికేషన్ స్వీకరించడానికి లాస్ట్ డేట్గా ప్రకటించారు. మే 19 నుండి మే 24 వరకు సెషన్ 1 బిట్సెట్ 2024 నిర్వహించబోతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే 3 మార్కులు, రాంగ్ ఆన్సర్ అయితే 1 నెగటివ్ మార్క్ ఇవ్వబడుతుంది. బిట్సాట్ 2024 యొక్క ప్రతి సెషన్కి క్రింద 4 భాగాల్లో కూడిన 3 గంటల వ్యవధి ఉంటుంది. పార్ట్ 1కి వచ్చేసరికి ఫిజిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. కెమిస్ట్రీకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ లాజికల్ రీజనింగ్కి వచ్చేసరికి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి 40 క్వశ్చన్స్, టోటల్గా 130 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ ఒకసారి చూసినట్లయితే 100% సక్సెస్ రేట్తో ఉద్యోగాలు పొందడంలో విజయం సాధించింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 60 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 30 LPA. అన్ని క్యాంపస్ల నుండి ఓవరాల్ ప్లేస్మెంట్ డేటా మనం చూడవచ్చు. క్యాంపస్ వైజ్గా బిట్సాట్ కట్ ఆఫ్ మార్క్స్ 2023 చూద్దాము. సివిల్ వచ్చేసరికి 213 ఉంది. అండ్ మెకానికల్కి వచ్చేసరికి 244, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 331. అండ్ మిగతా వాటి కూడా మీరు కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ గోవా క్యాంపస్ కెమికల్కి వచ్చేసరికి 209 అండ్ మెకానికల్ 223 అండ్ కంప్యూటర్ సైన్స్ 295 కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉండడం జరిగింది. మిగతావి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ క్యాంపస్కి వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 207 అండ్ సివిల్కి వచ్చేసరికి 204 అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. మిగతావి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 284 అండ్ మిగతావి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదండి బిట్స్ పిలాన్ యొక్క టోటల్ డాటా. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అదేవిధంగా జోసెఫ్ బిట్సాట్ కౌన్సిలింగ్ కోసం SBI టాక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.